దొరికిన కాడికి దోచుకున్నాడు, దోచుకున్నదంతా దాచుకున్నాడు. చేసేది ప్రభుత్వ ఉద్యోగమైన ప్రైవేటు దందాలో రాటుదేలాడు. ఎస్, అవినీతికి ఆకలి ఎక్కువ అని విన్నాం, కానీ ఈ రేంజ్ ఆకలి ఉంటుందని కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్ని చూస్తేనే తెలుస్తోంది. కాళేశ్వరం ఈఈ శ్రీధర్ అక్రమాలు అన్ని ఇన్ని కావు. తవ్వే కొద్దీ అక్రమాలు బయటకొస్తూనే ఉన్నాయి. విచారించే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు అధికారులని షేక్ చేస్తున్నాయి. ఆయన గారి అవినీతి భాగోతం ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తుంది. శ్రీధర్ ను అక్రమాస్తుల కేసులో ఈ మధ్య అరెస్టు చేయగా 5 రోజుల కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు 4వ రోజు విచారణలో కీలక విషయాలు బట్టబయలు చేశారు. బ్యాంకు లాకర్లలో 5 కోట్ల రూపాయల నగదును గుర్తించారు. పెద్ద ఎత్తున స్థిరాస్తి డాక్యుమెంట్లు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే 200 కోట్ల అక్రమాస్తులు గుర్తించిన అధికారులు ఆయనతో కలిసి పనిచేసే వాళ్లపైన ఆరా తీస్తున్నారు. ఇక నూనె శ్రీధర్ కు సంబంధించి ఇప్పటి వరకు 20 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టులు చేపట్టి 100 కోట్లు సంపాదించారన్న ఆరోపణలపై తనిఖీలు చేశారు. హైదరాబాద్, కరీంనగర్, బెంగళూరులో సోదాలు నిర్వహించారు. తెల్లాపూర్లో విల్లా, కరీంనగర్లో 3 ప్లాట్లు, షేక్పేట్లోని గేటెడ్ కమ్యూనిటీలో ఓ ఫ్లాట్, అమీర్పేట్లో కమర్షియల్ కాంప్లెక్స్, హైదరాబాద్, వరంగల్లో భవనాలతో పాటు 16 ఎకరాల వ్యవసాయ భూమి అక్రమ సొమ్ముతో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.